హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీకి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 14 సెప్టెంబర్ 2024. ఇంకా లాస్ట్ డే ఫర్ అప్లై అనేది 13 అనమాట, అక్టోబర్ 2024. ఆన్లైన్ ఫీజ్ పేమెంట్కి 14 అక్టోబర్ 2024 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక విండో ఏదైతే ఉందో దానికి సంబంధించి 16 నుంచి మనకి 25 అక్టోబర్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా డిగ్రీ బేస్డ్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈరోజు ఇష్యూ అయింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఈ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 8113 అయితే ఉన్నాయి. మన సికింద్రాబాద్కి సంబంధించి కూడా ఒక 478 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ వైజ్ పోస్ట్ వైజ్ వేకెన్సీ కూడా ఉన్నదన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో 3445కి సంబంధించి 21 సెప్టెంబర్ 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫీజు డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ క్రైటీరియా, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఇంకా టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్, అప్లికేషన్ లింక్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసే ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి rrbapply.gov.in ఈజ్ అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే వేరే పోస్టులకి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోయి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్గాట్ పాస్వర్డ్ అయితే కనుక ఇక్కడ తీసుకోవాలి. ఇంకా క్రియేట్ అన్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లై అని ఉంటుంది. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. లేదంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అంతకుముందు గతంలో అప్లై చేసిన వాళ్ళు అగెనెస్ట్ CN 01/2024 అంటే ALPకి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే కనుక CN 02/2024 టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే RPF ఏదైతే ఉన్నాయో CN 01/2024 సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానీ, లేదంటే కనుక CN RPF అనమాట 02/2024 కానిస్టేబుల్ వేకెన్సీస్ కానీ, ఈ యొక్క రైల్వేలో ఎవరైనా గతంలో అప్లై చేసిండే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళైతే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. దేర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్ అని ఇచ్చారు. దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ ఓకే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్కుల షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ ఎవరు నేమ్, మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదు నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టేజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారది మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట, డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్. మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉంది, మీరు ఆధార్ వెరిఫై చేసుకోవచ్చు, మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇక అలాగే డిజీ లాకర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్రియేట్ చేసుకుని మొబైల్లో తర్వాత లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే అవసరం తర్వాత అయినా చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ కిందకైతే రావాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి హిందీ, ఇంగ్లీష్తో పాటు అదర్ రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 13 అదర్ లాంగ్వేజెస్లో మన తెలుగు కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ కనుక సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి అలాగే మొబైల్కి SMS అయితే వస్తుంది అనమాట, మెసేజ్ అయితే వస్తుంది. అది చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దీని క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకు వచ్చేసి ఇక్కడ 05/2024కి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే NTPCకి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఈ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ RRBs అన్నీ వస్తాయి. సపోజ్ మన సికింద్రాబాద్ కూడా ఉందన్నమాట. మీరు ఏ RRBకి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒక క్యాండిడేట్ ఒక RRBకి మాత్రమే అప్లై చేసుకోవాలి, మల్టిపుల్ RRBకి మనం అప్లై చేయకూడదు అనమాట. మీరు ఒక్క RRBలో ఎన్ని వేకెన్సీస్కైనా అప్లై చేసుకో. సపోజ్ మీరు ఈ సికింద్రాబాద్ తీసుకుంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క వేరియస్ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ RRBకి అప్లై చేయాలనుకుంటుంది దానికోసం మీరు ఈ నోటిఫికేషన్లో కింద మనకి ఎనెక్జర్ అయితే ఇచ్చారనమాట. ఏ RRBలో ఏ వేకెన్సీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని RRBకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.
సో టోటల్గా మీరు ఒక క్యాండిడేట్ ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అదైతే మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సపోజ్ మీరు సికింద్రాబాద్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది టికాన్ అయితే చేయాలి. ఐ ఆమ్ నాట్ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ. మీరు ఆర్ఆర్బీ నుంచి కానీ అయితే ఆర్ఆర్సీ నుంచి కానీ గతంలో డిబార్ అవ్వలేదని చెప్పేసి టికాన్ చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. మనకి 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి, ఇంకా అదర్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ఇంకా కూడా ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కిందకు వచ్చేస్తే ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఉంటుంది, దీని నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. నేను గతంలో ఇచ్చాను కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీ యొక్క డేట్, మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఇంగ్లీషు హిందీతో పాటు మనకి తెలుగు కూడా ఉందన్నమాట. కావాలంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రిలీజన్ మీ యొక్క రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అలాగే మీ యొక్క మదర్ టంగ్ అనమాట. ఇక్కడ మనకి తెలుగు కూడా ఉన్నది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ పుట్టుమచ్చలు యాజ్ పర్ 10th మెమోస్ ప్రకారం ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క 2 విజిబుల్ మోల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్ అలాగే కిందకు వచ్చేస్తే మీకు కమ్యూనిటీ అనమాట. యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఏ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఎస్సీ, ఎస్టీ ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవరైతే ఈ సెంట్రల్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క సెంట్రల్ ఫార్మేట్లో అయితే మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అప్డేటెడ్ అయితే మనకి అవసరమైతే అవుతాయి అనమాట. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఇచ్చినప్పుడు ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ నెంబర్, ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఇక్కడ అన్నీ ఉంటాయి. మన మ్యాజిస్ట్రేట్ అలాగే అన్నీ ఉంటాయి, డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే మీ యొక్క దానిని ఇష్యూ చేశారో, ఇంకా కూడా తాలూకా మ్యాజిస్ట్రేట్ అని ఉందన్నమాట, తహసీల్దార్, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారో, ఎప్పుడు ఇష్యూ చేశారు డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్యాలెండర్ నుంచి డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్, మీరు ఫ్రీ ట్రైన్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి కొంతమందికి, వాళ్ళకి అయితే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఇంకా కూడా ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కిందకి రావాలి. కిందకి వచ్చేసి పోస్టల్ అడ్రస్ అనమాట, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అడ్రస్ కంప్లీట్గా, పిన్ కోడ్, సిటీ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇటువైపు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. సేవ్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్లో వచ్చేసరికి కేటగిరీ డీటెయిల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి సర్వీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి, ఆర్మీనా, నేవీనా ఇవన్నీ కూడా. లేదంటే నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డిజబిలిటీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఈబీసీ డీటెయిల్స్ అనమాట. ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్, ఈబీసీ డిఫరెంట్ అనమాట. అదైతే మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఉంటుంది, మీరు అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరికైతే ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 లోపు ఉంటుందో వాళ్ళని ఈబీసీ అంటారనమాట. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. ఈడబ్ల్యూఎస్ అనేది సెపరేట్ అనమాట, వాళ్ళకి 8 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్గా కనుక ఉంటే, లోపల ఉంటే కనుక వాళ్ళకి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే వస్తుంది. మీకు 50,000 లోపు మీ యొక్క ఇన్కమ్ ఉంటే కనుక నోటిఫికేషన్ ప్రకారం 50,000 రూపీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషనల్ ఫీజు, అలాగే ఇతర ఏవైతే ఉంటాయన్నమాట రిజర్వేషన్, వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఫ్రెండ్స్ మన ఎస్ పెట్టినది ఇలా అయితే వచ్చింది అనమాట. 50,000 రూపీస్ కంటే ఎక్కువ బీపీఎల్ కార్డు అనమాట.
ఉన్న వాళ్ళకి అలా కూడాను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈబీఎస్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ డిస్టింక్ట్ కేటగిరీస్, రెండు కూడా డిఫరెంట్ అనమాట. ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్ అనమాట ఇప్పుడు చెప్పినట్టుగా. సో ఐ అండర్స్టాండ్ అగ్రీ అనాలి. మీరు కనుక ఎస్ పెడితే కనుక నో పెడితే అవసరమైతే ఏమీ ఉండదన్నమాట. ఇంకా కూడా ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, ఎవరైనా కనుక రైల్వేలో పనిచేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్ పెట్టాలి. దానికి సంబంధించిన ఎన్ఓసి కావాలన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎక్స్క్లూడింగ్ రైల్వేలో కాకుండా ఇంకెక్కడన్నా వేరే జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూజ్డ్ ఫర్ రిఫండ్, ఫిల్ దెమ్ విత్ కాషన్ అనమాట. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. ఇవ్వడంతో మనకి కన్ఫర్మ్ అంటే డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బ్యాంక్ నేమ్ అవి సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి నేను గతంలో ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ మెట్రికులేషన్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. లేకపోతే మొదట మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. అక్కడ మీకు 10th క్లాస్ ఒక రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏ స్టేట్లో చదివారో, ఇంకా డిస్ట్రిక్ట్, ఇంకా స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డు, ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇలా అయితే రో వచ్చేస్తుంది. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసి మళ్ళీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్. మీకు ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీనా, సైన్స్ విత్ బయాలజీనా, సైన్స్ విత్ కెమిస్ట్రీనా, ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో చేశారో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఇంటర్మీడియట్ చేశారు బోర్డు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి ఎప్పుడు పాస్ చేయాలనేది మొదటి ఇయర్ అయితే సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ అంటే ఇక్కడికైతే రో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక రో వచ్చేసింది అనమాట. డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 10th క్లాస్తో పాటు డిగ్రీ అనేది కంపల్సరీగా అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ బేస్డ్ జాబ్స్ అనమాట, డిగ్రీ బేస్డ్ జాబ్స్ కాబట్టి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అనే ఆప్షన్ వచ్చింది, సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్ అనమాట. మీరు సపోజ్ కామర్స్లో చేశారో, ఆర్ట్స్లో చేశారో, లేకపోతే ఇంజనీరింగ్ ఏంటనేది ఇక్కడ సపోజ్ కామర్స్ అయితే కనుక కామర్స్ అని చెప్పేసి, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, ఇంకా ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అనమాట. ఇంకా స్టేట్, మీరు ఏ స్టేట్లో డిగ్రీ చేశారో, ఇంకా కూడా ఏ డిస్ట్రిక్ట్లో మీరు యొక్క డిగ్రీ అనేది చేశారో, ఇంకా యూనివర్సిటీ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్, డిగ్రీ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి అనేది అడుగుతున్నారనమాట. ఫస్ట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మంత్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డేట్ ఇచ్చిన తర్వాత డూ యూ హ్యావ్ టైపింగ్ ప్రొఫెషన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆన్ కంప్యూటర్. మీకు కనుక కంప్యూటర్ మీద కనుక మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైపింగ్ చేయగలిగితే కొన్ని వేకెన్సీస్కి టైపింగ్ అయితే అడుగుతున్నారు అనమాట. ఆ యొక్క టైపింగ్ పోస్టులకి మీకు కనుక ఎస్ పెట్టుకుంటే ఆ పోస్టులు కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. మీకు నో పెడితే కనుక మీకు ఆ యొక్క టైపింగ్ లేనటువంటి వేకెన్సీస్ ఉన్నాయో అవి మాత్రమే మీకు లాస్ట్లో అయితే విజిబుల్ అవుతాయి. సో మీరు టైపింగ్ వచ్చి ఉంటే ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అప్లోడ్ వ్యాలిడ్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఇక్కడ మనం 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. యాడ్ అంటే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించినటువంటి ఒక రో అయితే క్రియేట్ అయింది అనమాట. డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, పక్కన డిలీట్ చేసుకొని తిరిగి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది. తర్వాత స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫస్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి. ఇంకా కూడా విడ్త్ వచ్చేసరికి 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 30 to 70 KB మధ్య మీరు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు వైట్ లేదంటే కనుక లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్ అయ్యేటట్టు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో మీరు 30 to 70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం ఫోటో ఏదైతే ఉందో దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 240 తీసుకోవాలి, వెర్టికల్ ఇలాగ 320 తీసుకోవాలి, ఓకే అనాలి. తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది అనమాట, జేపీజీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫైల్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ ఫైల్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి శాంపిల్ ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంపిల్ ఫోటో ఇచ్చారు, వ్యూ శాంపిల్ ఫోటో అన్న దీని మీద క్లిక్ చేసి తెలిసిపోతుంది మీకు. ఇలా అయితే ఉండాలన్నమాట ఫోటో, ఇలా క్యాప్స్ కానీ ఇలా ఉండకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఫోటో అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెయింట్ ఆపరేషన్లో అయితే మనం అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 150, వెర్టికల్ 60 ఇవ్వాలి, ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అంటే జేపీజీ ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని మనం అప్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మనం ఫిల్అవుట్ చేసాము, అదర్ డీటెయిల్స్ కూడా ఫిల్అవుట్ చేసాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఫిల్అవుట్ చేసాం. అప్లోడ్ అంటే సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ కూడా మనం అప్లోడ్ చేసాం అనమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ ప్రివ్యూ అనే ట్యాబ్లో అయితే ఉన్నాము. ఇక్కడ సెలెక్ట్ ఆర్ఆర్బి అని వస్తుంది అనమాట. క్లిక్ ప్లస్ మార్క్ టు సెలెక్ట్ ద ఇంట్రెస్టెడ్ జోన్ పోస్ట్ టు అప్లై అండ్ డ్రాగ్ ద పోస్ట్ రీఅరేంజ్ ద పోస్ట్ సీక్వెన్స్ అని చెప్పేసి ఇందాక మనం చెప్పినట్టుగా ఆర్ఆర్బి వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మనం ఫస్ట్లో ఏ ఆర్ఆర్బి అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆ పోస్ట్లో ఆ యొక్క ఆర్ఆర్బిలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఆ వాటిల్లో కూడా మీరు దేనికి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఈ యొక్క చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి ఇవ్వాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్లస్ మార్క్ క్లిక్ చేయడంతో అవన్నీ కూడా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ బాక్స్లకు వచ్చేసాయి అనమాట. ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్స్. ఇవన్నీ కూడా మన ఇచ్చినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ పోస్ట్ అన్నీ వచ్చాయి అనమాట. ఈ రైట్ సైడ్ వచ్చిన తర్వాత కూడా మీరు సపోజ్ మీరు ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్కి సంబంధించి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దీన్ని ఇక్కడ డ్రాప్ అండ్ డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. అలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎలా అయినా మార్చుకోవచ్చు అనమాట. మీరు ఏ పోస్ట్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఆ పోస్ట్కి పైనకి మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ పోస్టులకి ఒకటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, ఒకటి ఆర్ఆర్బీలో అనమాట. ఇలాగ మనం ఈ యొక్క ప్రిఫరెన్సెస్ అని చూజ్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్. ఇదైతే మీరు ఇవన్నీ మీరు చూజ్ చేసుకునే ముందు నోటిఫికేషన్ ఎనెక్జూర్ ఉందనమాట. లాస్ట్లో ఆ ఎనెక్జూర్లోకి వెళ్ళిపోయి ఆర్ఆర్బీలో ఆ పోస్ట్లో మీ యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కొంచెం టైం స్పెండ్ చేసి చెక్ చేసుకుంటే మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న వాటికి, లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, లేకపోతే మీకు టైపింగ్ అది వచ్చి ఉంటే కనుక ఆ టైపింగ్ పోస్టులకి అలాగా మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూసుకొని జాగ్రత్తగా అవైతే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోమని చెప్పేసి ఇక్కడ మనకి ఒక డిక్లరేషన్, అంటే నేను ఆ విధంగా చెక్ చేసుకొని నేను చూజ్ చేసుకున్నానని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఇచ్చామన్నమాట. కిందకైతే రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. మీకు ఐ సర్జరీ అదే అవ్వలేదని చెప్పేసి ఐ హ్యావ్ నాట్ అండర్గోన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనమాట. మీకు ఒక లాసిక్ సర్జరీ జరగలేదని చెప్పేసి ఐ హ్యావ్ నాట్ అండర్గోన్ టిక్ ఆన్ చేయాలి. ఇంకా పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ ఉన్నది, సక్రమంగా ఉన్నాయని చెప్పేసి టిక్ ఆన్ చేసుకోవాలి. ప్లేస్ ఎంటర్ చేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, సిటీ నేమ్, డేట్ ఆటోమేటిక్గా వస్తే సిగ్నేచర్ మనం అప్లోడ్ చేసింది వస్తున్నది. ఇక్కడ సేవ్ అనే బటన్ సేవ్ చేసుకొని ప్రివ్యూ అప్లికేషన్ చూసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇదైతే ప్రివ్యూ అనమాట. ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అంతా విజిబుల్ అయితే అవుతున్నది. అన్నీ చెక్ చేసుకో, అన్ని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే ఎడిట్ అనే బటన్ ఉంది, ఇక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసి సబ్మిట్ అనే బటన్ ఉంది ఇక్కడ, తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఒక విండో అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకునే దానికి అవకాశం లేదని చెప్తున్నారు. సో మరి జాగ్రత్తగా చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ సబ్మిట్ అయితే చేసామన్నమాట. అప్లికేషన్ ఫీజు అయితే చూపిస్తున్నాం. జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్. మనకి ఫీజు కోసం ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈపీ అని ఉంది, ఇక్కడ సిఎస్సి వ్యాలెట్ అని ఉంది. ఏదో సెలెక్ట్ చేసుకుని మీరు ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మన ఫీజుకి సంబంధించి ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా, అలాగే ఈబీసీ క్యాండిడేట్స్కి
అలాగే 250 రూపీస్ పే చేయాలి. వాళ్ళకి CBT తర్వాత ఫుల్ ఫీజు అయితే వెనక్కి రీఫండ్ అయితే వస్తుంది అనమాట. మిగతా వాళ్ళు 500 పే చేయాలి, 500 రూపీస్, 400 రూపీస్ అయితే రీఫండ్ వస్తుంది. 100 రూపీస్ మాత్రమే వాళ్ళు ఫీజు కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. బై ప్రొసీడింగ్ విత్ పేమెంట్ ద అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ అగ్రీస్ దట్ ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు అనమాట. టికాన్ చేయాలి. మనకి రిఫండ్ అయితే వస్తుంది అని చెప్పినట్టుగా. జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 100 రూపీస్ మినహాయించుకొని మిగతా ఇస్తారు. మిగతా వాళ్ళు 250 రూపీస్ పూర్తిగా అయితే వచ్చేస్తాయి. ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీ అన్నీ వచ్చాయి అనమాట. మీరు ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది